Hi guys, welcome back to Blend with Anu. Na peru Anu here. Meer ganaka nannu okavela first time చూస్తున్నట్లయితే hi, welcome to my channel. Bridesmaid video అని చెప్పి ఓపెన్ చేస్తే నేనేంటి ఇలా ఉన్నా అనుకుంటున్నారా? As usual, I just want to start the video with bare face. So ఈ వీడియో నుంచి we are going to start the bridal series. Wedding season is right around the corner కాబట్టి నేను మీ అందరికీ different types of wearable looks మీ అందరికీ క్రియేట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దట్ ఇంక్లూడ్స్ బ్రైడ్స్మేడ్, వెడ్డింగ్ గెస్ట్, బ్రైడల్ మేకప్ ఇవన్నీ చాలా ఇయర్స్ నుంచి చేయాలని ఉండింది నాకు, బట్ ఫర్ సమ్ రీజన్ ఐ కుడెంట్ డూ ఇట్. బట్ ఈ ఇయర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు హెల్ప్ యూ గైస్ బికాస్ నేను ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఫ్రీ హ్యాండ్ ఒక బ్రైడల్ మేకప్ని హైర్ చేసుకొని లేదంటే హెయిర్ డ్రెస్సర్ని హైర్ చేసుకొని మొత్తం లుక్ అంతా క్రియేట్ చేయించుకోవడానికి, ఆర్ ఎల్స్ మనం వెళ్ళే ప్లేస్లో వాళ్ళ అవైలబిలిటీ ఉండకపోవచ్చు, డేట్స్ ఉండకపోవచ్చు, సో మెనీ డిఫరెంట్ రీజన్స్. సో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి మీ అందరికీ నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, లైక్ ఐ ఆల్వేస్ డూ. ఇంకేమాత్రం డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఈరోజు ఫస్ట్ బ్రైడ్స్మేడ్ లుక్కి నేను వేసుకోబోయే శారీ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ మోనోక్రోమ్ సాఫ్ట్ టిష్యూ శారీ. నాకు ఇది కలిమిసెట్టీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. ద శారీ హ్యాస్ అ నైస్ కాపర్ border to it and design kuda mottam copper design vachindi. I want to talk about this saree a little later in this video, but ippudaithe I just wanted to show you the color combination nenu create chese look ki meer ganaka saree chuste meeku inga proper idea vastundi ani cheppi మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను. సో ఇప్పటికైతే మనము లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద మేకప్. మీరు ఏదన్నా ఈవెంట్కి రెడీ అయ్యేటప్పుడు ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ టు డూ యువర్ స్కిన్ కేర్ 20 minutes బిఫోర్ యూ స్టార్ట్ డూయింగ్ యువర్ మేకప్. సో ఇలాంటి ఈవెంట్స్కి రెడీ అయ్యేటప్పుడు ఐ నో చాలా హడావిడిగా ఉంటుంది ఇల్లు, బట్ టేక్ సమ్ టైమ్ అవుట్ టు గెట్ రెడీ. మీ మేకప్ ఫినిష్ అంతా చాలా బాగుంటుంది ఫైనల్గా. ఈవెంట్ లెట్స్ సే ఒక 4 PM అనుకోండి, అట్లీస్ట్ 2 o'clock కన్నా స్టార్ట్ చేయండి రెడీ అవ్వడము. మీరు ఏ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్లో రెడీ అవ్వచ్చు, లైక్ ఫస్ట్ హెయిర్, శారీ అండ్ దెన్ మేకప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మీరు యాక్చువల్ ఈవెంట్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 1/2 hour గ్యాప్ ఉంటే మీ మేకప్ ప్రాపర్గా సెటిల్ అవుతుంది ఫేస్ మీద. సో నేను ఇందాక చెప్పినట్టుగా నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ చేసేసుకున్నాను. వాట్ ఎవర్ స్కిన్ కేర్ దట్ యూ జనరలీ యూస్ అదే ఫాలో అవ్వండి. ఆ రోజు స్పెషల్గా మీరు ఏదన్నా చేస్తే ప్రోడక్ట్స్ ప్రాపర్గా సెట్ అవ్వవు అనమాట ఒకదానికొకటి, మేకప్ ఫినిష్ కూడా బాగుండదు. సో నేను నా యూజువల్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు ఏంటంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ ఐ మేకప్ లుక్, ఫస్ట్ ఐస్తో స్టార్ట్ చేయండి. నేను నార్మల్గా ఐ లైక్ టు డూ మై బేస్ అండ్ దెన్ స్టార్ట్ మై ఐ మేకప్. బట్ ఈరోజు బికాస్ ఐఎమ్ డూయింగ్ ఐ మేకప్ కొంచెం సింపుల్ ఐ మేకప్పే, బట్ ఫాలోఅవుట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఐ మేకప్తో స్టార్ట్ చేద్దాం. సో మీకు ఫస్ట్ ఐ మేకప్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రో టిప్ ఇచ్చేస్తాను. మీ చేతిలో హ్యాండీగా కొన్ని క్యూటిప్స్ పెట్టుకోండి, ఇయర్ బడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాపర్గా ఒక ఈవెంట్కి మీ అంతటా మీరు మేకప్ వేసుకుంటుంటే, బికాస్ మిస్టేక్స్ అనేవి చాలా కామన్. సో ఈ ఇయర్ బడ్స్ కనుక ఉంటే యూ కెన్ ఈజీలీ క్లీన్ ఇట్ అప్, ఆర్ ఎల్స్ మీ దగ్గర మేకప్ వైప్స్ ఉన్నా కూడా ఇట్ విల్ వర్క్. మీరు కనుక ఇయర్ బడ్స్ యూజ్ చేస్తుంటే మైసెలర్ వాటర్ కూడా కీప్ ఇట్ హ్యాండీ. మేకప్ రిమూవర్, వాట్ ఎవర్ మేకప్ రిమూవర్, ఆర్ యూ కెన్ డూ వాటర్, జస్ట్ వాటర్ కూడా మీ దగ్గర పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇవైతే మీ దగ్గర హ్యాండీగా పెట్టుకోండి. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఐ మేకప్ వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి, అంటే ఒక ఐ షాడో వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ దోస్ కలర్స్ టు పాపప్ నైస్లీ బికాజ్ నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంది. సో ఇలాంటి పిగ్మెంటేషన్ మీద నేను డైరెక్ట్గా ఐ షాడో అప్లై చేస్తే ఎగ్జాక్ట్ షేడ్స్ అనేవి కనిపించవు. సో అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ కొంచెం కన్సీలర్ అప్లై చేసుకొని దాని మీద నేను ఐ షాడో అప్లై చేయబోతున్నాను. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయబోతున్నానంటే కొంచెం ప్రైమర్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ నార్మల్ ఫేస్ ప్రైమర్, ఎల్ఫ్ పవర్ గ్రిప్ ప్రైమర్ ఇది. మీ దగ్గర ఏ ప్రైమర్ ఉంటే ఆ ప్రైమర్ యూజ్ చేయండి. మోస్ట్లీ డ్యూవీ ప్రైమర్ అయితే ట్రై టు అవాయిడ్ ఇట్. కొంచెం గ్రిప్ వచ్చే ప్రైమర్స్ ఉంటాయి కదా, సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అయినా పర్లేదు. సో కొంచెం ఐస్ మీద ఇలా ప్రెస్ చేసుకోండి సో దట్ మీరు ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా కూడా ఇట్ విల్ సిట్ ఆన్ టు ఇట్ నైస్లీ. ఒకవేళ కనుక మీకు ఐలిడ్స్ ఆయిలీగా ఉన్నా కూడా ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకొని దాని తర్వాత స్టార్ట్ డూయింగ్ యువర్ ఐ మేకప్. జస్ట్ నేను లైట్గా స్కిన్లోకి ప్రెస్ చేశాను, ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఓకే, ఐ ఆల్రెడీ డిడ్ మై ఫస్ట్ ఐ. కలర్స్ ఎట్లా టర్న్ అవుట్ అవుతున్నాయో చూడడానికి నేను రైట్ ఐ చేసేసాను. ఇప్పుడు మీకు లెఫ్ట్ ఐ చూపిస్తాను. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ద కన్సీలర్. ఎప్పుడైనా ఒక ప్రాపర్ బేస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఐ షాడో అప్లై చేసుకునేటప్పుడు.
సో అందుకని నేను ఐఎమ్ యూజింగ్ అ కన్సీలర్. సో జస్ట్ ఒక బ్రష్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఇలా ఈవెంట్స్కి మీరు మేకప్ చేసుకునేటప్పుడు ఒక మంచి స్మూత్ ఫినిష్, హెచ్డీ ఫినిష్ రావాలి అంటే బ్రషెస్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో అంత బ్లెండ్ అయింది ఈవెన్గా. ఇప్పుడు నేను దీన్ని పౌడర్తో సెట్ చేయబోతున్నాను. బికాజ్ పౌడర్తో కనుక మీరు సెట్ చేయకపోతే క్రీజ్ లైన్స్లో కన్సీలర్, ఐ షాడో అన్నీ కలిపి సెటిల్ అయిపోతాయి, ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ లిడ్స్. సో కొంచెం పౌడర్ తీసుకొని పఫ్ మీద ఐఎమ్ గోయింగ్ టు సెట్ మై ఐలిడ్స్. ఇంత పౌడర్ తీసుకుంటున్నాను. ప్రెస్ చేయండి స్కిన్లోకి, మంచిగా ఈవెన్గా సెట్ అవుతుంది. ఎస్పెషలీ ఐ మేకప్ లుక్స్తో అందరూ స్ట్రగుల్ అవుతారు కాబట్టి నా అన్ని మేకప్ లుక్స్లా ఈ మేకప్ లుక్ కూడా నేను సింపుల్గా ఉంచుదాం అనుకున్నాను. అండ్ ఐ మేకప్ ఆల్సో మీరు చాలా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది, బట్ ఇట్ జస్ట్ నీడ్స్ 2 ఐ షాడోస్. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక బేస్ షేడ్ కావాలి, అంటే క్రీజ్ మీద అప్లై చేసుకోవడానికి. దానికి ఎప్పుడైనా మనము మ్యాట్ ఫినిష్ ఐ షాడోసే వాడతాము. సో ఈరోజు నేను దానికోసం యూజ్ చేసే ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి స్మోక్ అండ్ రోజెస్ అనే ప్యాలెట్. దిస్ ఇస్ ఫ్రమ్ కలర్పాప్. దిస్ హాస్ సచ్ ప్రిటీ పింక్ టోన్స్ ఆఫ్ ఐ షాడో, మోస్ట్లీ పింక్ అండ్ కొన్ని బ్రౌన్స్ అండ్ బ్లాక్ కూడా ఉంది. సో ఇవన్నీ దీంట్లో కొన్ని షిమ్మర్ షేడ్స్ ఉన్నాయి, కొన్ని మ్యాట్ షేడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు యూస్ స్పన్ అరౌండ్ అని చెప్పి ఒక మంచి బ్రౌన్ షేడ్. ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ యాజ్ మై క్రీజ్ షేడ్. ఎందుకు అంటే నేను ఇందాక మీకు చూపించినట్టుగా నా శారీలో దిస్ అ లాట్ ఆఫ్ కాపర్. సో దానికి కొంచెం కాంప్లిమెంట్ చేసేటట్టు ఐ షాడో లుక్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. చాలా కొంచెం నేను ఈ ఐ షాడో తీసుకుంటున్నాను, ఈ షేడ్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద ఎక్సెస్. ఇది ఒక బ్లెండింగ్ బ్రష్ అనమాట. అంత డెన్స్ బ్రష్ కూడా ఏం కాదు, బట్ దిస్ ఇస్ అ నార్మల్ బ్లెండింగ్ బ్రష్. మీకు జస్ట్ 2 బ్రషెస్ ఉంటే సరిపోతుంది. 2 కూడా యాక్చువల్లీ అవసరం లేదు, ఒక బ్లెండింగ్ బ్రష్ ఉంటే సరిపోతుంది. సో ఎక్సెస్ రిమూవ్ చేసేసి, బికాస్ దిస్ ఇస్ అ వెరీ డార్క్ షేడ్, బీ కేర్ఫుల్. సో చాలా లైట్ హ్యాండెడ్తో బ్రష్ని ఇక్కడ పట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే నా కలర్ పే ఆఫ్ని నేను కంట్రోల్ చేయగలను. ఇక్కడ పెట్టుకొని పెన్ లాగా మీరు పెట్టేశారనుకోండి, అక్కడ ఎగ్జాక్ట్గా ఒక స్పాట్ పడిపోతుంది. అండ్ డార్కర్ ఐ షాడోస్ కాబట్టి యూ కాంట్ కరెక్ట్ ఇట్, మొత్తం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. యూ బెటర్ బీ కేర్ఫుల్. నేను ఇక్కడ పట్టుకొని ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ దిస్ షేడ్ చాలా లైట్ హ్యాండెడ్గా. జస్ట్ నేను ఈ పార్ట్ ఆఫ్ మై ఐలిడ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. డీప్గా కనిపించాలి షేడ్. లోపలికి బ్లెండ్ చేసుకోండి ఎప్పుడైనా. మీరు బయటకు బ్లెండ్ చేసిన కొద్దీ ఐ షాడో బయటకు వెళ్ళిపోతుంది. సో మీ ఐబ్రో ఎక్కడైతే ఎండ్ అవుతుందో దట్ ఈస్ యువర్ గైడ్ లైన్. అక్కడే మీ ఐ షాడో కూడా ఉండాలి. దానికి మించి బయట ఉందంటే ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. సో ఒక మంచి ఈవెన్ ఫినిష్ వచ్చాక ఏమి హార్ష్గా లైన్స్ ఏమి కనిపించినంత వరకు బ్లెండ్ చేసుకోండి. నౌ లెట్స్ గో టు ద ఫన్ పార్ట్. షిమ్మర్ అప్లై చేసుకుందాము. దానికి నేను ఈజ్ దిస్ లవ్ అని చెప్పి ఈ ప్రిటీ పింక్ అండ్ బ్లూ మిక్స్ ఉన్న షిమ్మర్ యూజ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా చూస్తే మీకు కొంచెం కాపర్ షేడ్లో కనిపిస్తుంది, బట్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంటే ఆ షిమ్మర్ మీకు ఒక బ్లూ టోన్లో కనిపిస్తుంది. సో ఐ థింక్ నా శారీకి బాగా సెట్ అవుతుంది. నేను ఫింగర్స్తోనే తీసుకుంటున్నాను. జస్ట్ కొంచెం డిప్ చేస్తే దిస్ ఇస్ ద కలర్. సెంటర్ నుంచి స్టార్ట్ చేసి నేను మెల్లగా ఇన్నర్ కార్నర్ వరకు వెళ్తున్నాను. జస్ట్ ప్రెస్ చేస్తున్నాను షేడ్ని. ఐఎమ్ నాట్ రబ్బింగ్ ఇట్ ఇన్. బ్లెండింగ్ అంతా తర్వాత చూసుకుందాము, బట్ ఫస్ట్ ఈ కలర్ మనం డిపాజిట్ చేసుకుందాం. ఐ థింక్ బోత్ ఆఫ్ దమ్ లుక్ ఈవెన్, బట్ మనం ఇలా కనుక ఐ షాడో అప్లై చేసుకొని వదిలేస్తే హార్ష్గా లైన్స్ కనిపిస్తాయి. సో కొంచెం బ్లెండ్ చేసుకుందాం దీన్ని. సేమ్ ఇందాక బ్రౌన్ షేడ్ అప్లై చేసిన బ్లెండింగ్ బ్రష్ తీసుకొని, ఏం ప్రోడక్ట్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ లోపలికి బ్లెండ్ చేస్తున్నా. లెట్స్ గో హెడ్ విత్ రెస్ట్ ఆఫ్ ద ఫేస్. మీరు ఫేస్ మేకప్ చేసుకున్నాక ఐ మేకప్ కనుక చేసుకుంటే ఫాలోఅవుట్స్ కనుక ఉంటే ఫేస్ మీద అలానే సెటిల్ అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనం ఐస్ ఫస్ట్ స్టార్ట్ చేసాం ఇవాళ. ఇలా చేసేటప్పుడు స్పెషల్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ ట్రస్టింగ్ ద ప్రాసెస్. ఫస్ట్ ఐ మేకప్ చేసుకుంటే అస్సలు బాగున్నట్టు అనిపించదు, బట్ మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ యూ కీప్ డూయింగ్ ఇట్ విల్ గెట్ బెటర్. సో ట్రస్ట్ ద ప్రాసెస్. ఇప్పుడు నేను ఒక జస్ట్ క్లీన్ బ్రష్ తీసుకొని ఐఎమ్ జస్ట్ డస్టింగ్ ఆఫ్ ద ఫాల్ అవుట్. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ డ్యూవీ ప్రైమర్స్, ఎందుకంటే కొంచెం సేపటి తర్వాత మీ ఫేస్ ఆటోమేటిక్గా ఆయిలీ అయిపోతుంది. మీరు అదే ఇంకా ఎక్కువ డ్యూవీ ఫినిష్ ఉన్న ప్రైమర్స్ యూజ్ చేస్తే యూ లుక్ లైక్ అ గ్రీస్ బాల్. పవర్ గ్రిప్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ ఎల్ఫ్. యూ కెన్ యూజ్ నైకా ప్రెప్ మీ అప్, దట్స్ అ వెరీ గుడ్ ప్రైమర్. లేదంటే కలర్ బార్ నుంచి కూడా యూ కెన్ యూజ్ ఇట్.
దట్స్ ఆల్సో వెరీ గుడ్. సో యా, ఎక్కడెక్కడైతే మీకు స్వెట్ వస్తుంది, ఫేస్ ఆయిలీగా అయిపోతుంది, అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ప్రైమర్ని. ఐ ఆమ్ గోయింగ్ టు కలర్ కరెక్ట్ బికాస్ కలర్ కరెక్షన్ కనుక మీరు చేసుకోకుండా డైరెక్ట్గా బేస్ ప్రోడక్ట్స్ అప్లై చేసుకుంటే నార్మల్గా అయితే మీకు ఏమి ఉండదు, అంటే డిఫరెన్స్ ఏం తెలీదు. బట్ ఎంత షేడ్ మ్యాచ్ చేసుకున్నా కూడా మీరు పిక్చర్స్ దిగుతున్న వీడియోస్లో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో అందుకని ఐ సజెస్ట్ యూ గైస్ టు కలర్ కరెక్ట్. ఎక్కడెక్కడైతే మీకు పిగ్మెంటేషన్ ఉందో జస్ట్ అక్కడే కలర్ కరెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఆరెంజ్ కరెక్టర్ ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఈ మధ్య స్కిన్ లాగా చూపించే ట్రెండ్ బాగా నడుస్తుంది. ఒకప్పుడు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్స్ అసలు అంటే కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్లో కనిపించేవాళ్ళు మేకప్ వేసుకొని, బట్ ఇప్పుడు అసలు ట్రెండ్ పోయింది. సో దానికి కీ ఏంటంటే లెస్ ఇస్ ఆల్వేస్ మోర్ అండ్ బ్లెండింగ్ యువర్ ప్రోడక్ట్స్ ప్రాపర్లీ. నేను ఇంకా ఐ మేకప్ మొత్తం కంప్లీట్ చేయలేదు, జస్ట్ మెయిన్ పార్ట్ చేశాను. ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి, అవి లాస్ట్లో ఇద్దాము. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే నన్ను చాలామంది అడుగుతున్నారు ఆయిలీ స్కిన్కి మేకప్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో పౌడర్ అండ్ సెట్టింగ్ స్ప్రే, దీస్ టూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు నార్మల్గా అయితే నేను ఫౌండేషన్ యూజ్ చేయను, బట్ టుడే నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఈవెంట్ కోసం, ఒక స్పెషల్ అకేషన్ కోసం రెడీ అవుతున్నాం కాబట్టి ఒక మంచి ఈవెన్ బేస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి నేను ఫెంటీ బ్యూటీ స్కిన్ టింట్ వాడుతున్నాను. దిస్ ఇస్ అ మ్యాటిఫైయింగ్ స్కిన్ టింట్ లాంటిది. సో దిస్ విల్ లాస్ట్ మీ ఈవెన్ మోర్ లాంగర్. దిస్ మచ్ ఇంత తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ ఆరెంజ్ పిగ్మెంట్ ఉంది కదా, అది కనిపిస్తుంది, బట్ డోంట్ బీ వరీడ్. మీరు ఒకవేళ అలా లైట్ కవరేజ్ ఉన్న ఫౌండేషన్స్ తీసుకుంటే డోంట్ బీ వరీడ్. అట్లా ఒకవేళ కనిపిస్తే వీ క్యాన్ కవర్ ఇట్ అప్. మిగిలిపోయిన బ్రష్ మీద మిగిలిపోయిన ప్రోడక్ట్ నేను జస్ట్ ఫోర్ హెడ్ మీద అప్లై చేసుకుంటున్నా. నాకు ఇక్కడ ఎక్కువ కవరేజ్ కావాలి అండ్ ఐ హ్యావ్ పిగ్మెంటేషన్ కాబట్టి నేను జస్ట్ ఇక్కడే అప్లై చేస్తున్నా. మీకు ఒకవేళ ఇక్కడ స్పాట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ అక్కడ అప్లై చేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. అండ్ ఎప్పుడైనా ఇలా మీరు స్పెషల్ ఈవెంట్స్కి రెడీ అయ్యేటప్పుడు మీ అంతటా మీరే మేకప్ చేసుకునేటట్టయితే మీకు బాగా వర్కౌట్ అయ్యే ప్రోడక్ట్సే వాడండి. ఆ రోజు కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే లుక్ అంతా డిజాస్టర్ అయిపోతుంది. బికాజ్ యూ డోంట్ నో హౌ ద ప్రోడక్ట్స్ విల్ వర్క్ అండ్ ఆ రోజు అసలు ఎట్లా పనిచేస్తాయో అసలే తెలీదు. సో అందుకని బాగా పనిచేసే ప్రోడక్ట్సే, అంటే మీకు బాగా వర్కౌట్ అయినయే మీరు వాడండి, లైక్ డైలీ వాడే ప్రోడక్ట్స్. కొంచెం అవుటర్ పెరిమీటర్స్లో కూడా బ్లెండ్ చేసుకోండి సో దట్ మొత్తం ఈవెన్గా కనిపిస్తుంది. లేదంటే అక్కడ దాకా ఒక లైన్ ఉన్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు నేను అండర్ ఐస్ బ్లెండ్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు కనుక మీకు ఇక్కడ లైన్ ఉంటే దాని మీద ఎగ్జాక్ట్గా కన్సీలర్ అప్లై చేసుకోండి అండ్ బ్రష్ పెట్టి అక్కడే కాన్సన్ట్రేట్ చేసి బ్లెండ్ చేయండి. ఎక్కడైతే మీకు యూనో ఆ డెప్త్ కనిపిస్తుందో అక్కడ కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసి బ్లెండ్ చేస్తే మీకు యూనో ఈవెన్ అవుట్ అయ్యి కనిపిస్తుంది, ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మేకప్ వేసుకునేటప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది ఇట్లా రెడీ అయ్యేటప్పుడు, బట్ లైక్ ఐ సెడ్ ట్రస్ట్ ద ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ అండర్ ఐస్ సెట్ చేసేసుకుంటాను బికాస్ అవి తొందరగా క్రీజ్ అవుతాయి కాబట్టి. దాని తర్వాత బ్లష్ అప్లై చేసుకున్నాము. దిస్ ఇస్ అ బనానా పౌడర్, దీనికి షేడ్ ఏం లేదు. దిస్ ఇస్ ఫ్రమ్ కే బై కట్రీనా. సో సెట్ చేసుకునే ముందు ఒక్కసారి క్రీజ్ లైన్స్ ఏమైనా ఉంటే లైట్గా బ్లెండ్ చేసుకోండి. నేను ఈ పై వరకు పుల్ చేశాను పౌడర్ని కొంచెం లిఫ్టెడ్ ఫినిష్ ఇవ్వడానికి. బ్లష్కి నేను యూజ్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఫెంటీ బ్యూటీ క్రీమ్ బ్లష్. ఇది పర్పుల్ బ్లష్ అనమాట. నేను ఇంతకు ముందు నా వీడియోలో చూపించాను. దిస్ ఇస్ ఇన్ ది షేడ్ రైజింగ్ స్టాండర్డ్స్. నేను ఒక్కసారి యూజ్ చేశాను అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రోడక్ట్. సో ఈ సారీకి బాగా సెట్ అవుతుంది అనిపించింది. జస్ట్ చాలా పిగ్మెంటెడ్ ఇది, బీ కేర్ఫుల్. బ్లెండ్ చేసుకుంటున్నాను నీట్గా. ఎక్కువ ఐస్ వరకు వెళ్ళట్లేదు నేను, ఎందుకంటే పౌడర్ అప్లై చేశాను. సో పౌడర్ క్రీమ్ ప్రోడక్ట్స్ ప్రాపర్గా బ్లెండ్ చేయడానికి అవ్వదు. యుల్ హ్యావ్ అ హార్డ్ టైమ్ బ్లెండింగ్ దిస్ అవుట్. ఇందాక నేను ఫౌండేషన్ అప్లై చేసిన బ్రష్ ఉంది కదా, జస్ట్ దాంతో లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. చూసారా, ఈవెన్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా హార్ష్ లైన్స్ కనిపిస్తుంది కదా, మ్యాజిక్. నౌ దిస్ ఇస్ గుడ్ టు బీ సెట్. సో ఇప్పుడు మీరు ఈ స్టెప్లో పౌడర్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే పౌడర్ బ్లష్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఈరోజు ఐమ్ యూజింగ్ అ పౌడర్ ఓన్లీ బికాజ్ నాకు ఇంకా వేరే షేడ్స్ ఏం వద్దు దీని మీద. సో లైట్గా సెట్టింగ్ దిస్ ఇన్ వెరీ లైట్ హ్యాండ్. నౌ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్,
నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఇన్ అండ్ టేకింగ్ లిటిల్ బిట్ మోర్ పౌడర్ నా రెస్ట్ ఆఫ్ ద ఫేస్కి అప్లై చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను నేను. వెయిట్, లైట్గా ఒక లైన్ లాగా గీసుకోండి సో దట్ మీకు ఇట్ విల్ గివ్ యూ దట్ నైస్ చిజిల్డ్ లుక్. కిందకి ఇలా బ్లెండ్ చేసుకోండి పౌడర్ని. మీరు ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు హెవీ హ్యాండ్తో, బట్ నా ఫేస్ మీద పౌడర్ ఎక్కువ ఉంటే బాగోదు బికాస్ ఐ హ్యావ్ డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ ఉంటే యూ కెన్ గో హెడ్ అండ్ యూస్ హౌ మచ్ ఎవర్ పౌడర్ యూ వాంట్. పౌడర్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ లైక్ ఐ ఆల్వేస్ సే. బ్లాక్ కాజల్ యూస్ చేస్తున్నా అండ్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ఆల్ ద వే ఎందుకంటే నా ఐ షేప్కి బాగోదు. కాజల్ ఇన్స్టెంట్లీ యాడ్స్ దట్ ట్రెడిషనల్ లుక్. నాకు నార్మల్గా అంత నచ్చదు, బట్ ఇలా ట్రెడిషనల్ లుక్స్కి బాగుంటుంది. దీంట్లో మనము క్రీజ్కి ఒక బ్రౌన్ షాడో తీసుకున్నాం కదా, సేమ్ అదే షాడో తీసుకొని ఒక చిన్న బ్రష్ మీద నేను తీసుకుంటున్నాను. మొత్తం ఐ లుక్ అంతా ఇట్ విల్ కమ్ టుగెదర్ అండ్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా క్యూటిప్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఎందుకు అంటే ఇప్పుడు నేను బ్లెండ్ చేసినప్పుడు ఐ డిడ్ మెస్ అప్ లిటిల్ బిట్. సో జస్ట్ క్లీన్ క్యూటిప్, ఏం లేదు, జస్ట్ క్లీన్ది తీసుకొని. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సో ఐమ్ నాట్ గోయింగ్ టు టాక్ టూ మచ్ అబౌట్ దిస్. నెవర్ ఎవర్ స్కిప్ బ్రాన్జర్. ఈవెంట్స్ క్రియేట్ అయ్యేటప్పుడు ఫొటోస్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఏ యాంగిల్ నుంచి తీసినా కూడా సూపర్ కనిపిస్తుంది. కాంటోరింగ్ ఇస్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ కాబట్టి ప్లీజ్ డోంట్ స్కిప్ బ్రాన్జర్. మస్కారా అప్లై చేసుకునే ముందు జస్ట్ ఒక బాత్ తీసుకుందాము సెట్టింగ్ స్ప్రేలో. This is a matte setting spray, by the way. If you don't look like this when you spray your face, you're doing it wrong. Okay guys, రఫ్గా సారీ డ్రైప్ చేసుకున్నాను, ఇంకా ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్ మై లిప్ షేడ్. ఇంకా అప్లై చేసుకోలేదు. సో ఫస్ట్ నేను ఒక బ్రౌన్ లిప్ లైనర్ తీసుకున్నాను. గోయింగ్ టు లైన్ మై లిప్స్ విత్ దిస్. సో జస్ట్ అవుట్లైన్ చేసుకున్నాను, నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. దిస్ కైండ్ ఆఫ్ బర్న్డ్ ఆరెంజ్ షేడ్. What do you think? మీలో చాలామంది డార్క్ షేడ్స్ వేసుకోండి అని అడుగుతున్నారు. సో డ్రెస్కి సెట్ అయితే వేసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు, బట్ నేను వేసుకునే డ్రెస్సెస్ మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ బ్రౌన్ షేడ్స్కి సెట్ అయ్యేటట్టే ఉంటాయి. సో యా, బొట్టు పెట్టుకొని జ్యువెలరీ వేసుకొని వచ్చేస్తాను నేను. నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా ఈ శారీ నాకు కలిమి సెట్టీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. ఈ శారీకి కాపర్ జరీ బుట్ట విత్ కడ్డీ బార్డర్ వచ్చింది అండ్ దిస్ హ్యాస్ అ వెరీ నైస్ పళ్ళు ఆల్సో, చాలా రిచ్గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు వచ్చేసి బాస్టన్ బేస్డ్ బిజినెస్. ఈ శారీతో పాటు నాకు ప్రీ స్టిచ్ బ్లౌజ్ కూడా వాళ్ళు పంపించారు. చాలా బాగా ఫిట్టింగ్ అదంతా కూడా నాకు సెట్ అయింది. నాకు జనరలీ అందరి దగ్గర సెట్ అవ్వదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అదంతా. సో బ్లౌజ్ స్టిచ్చింగ్తో పాటు వీళ్ళు శారీకి ఫాల్స్, పీకో వర్క్ మొత్తం రెడీమేడ్ మీకు పంపిస్తారు. యూ జస్ట్ హ్యావ్ టు ఆర్డర్ ద శారీ. మీరు శారీ వేసుకోవాలనుకున్నప్పుడల్లా టెన్షన్ లేకుండా, దేని గురించి ఆలోచించకుండా యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దెమ్. సో కలిమి సెట్టీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్, దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ బోస్టన్, కానీ యాక్చువల్ ఫ్యామిలీ ఓన్ బిజినెస్ ధర్మవరం నుంచి. వీవర్స్ దగ్గర నుంచి డిజైన్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్కి హై క్వాలిటీతో మనకి అమెరికా అండ్ కెనడాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీకి డెలివర్ చేస్తున్నారు. కలిమి సెట్టీస్ బిజినెస్ లెగసీ స్టోరీ, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాయి, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నాకైతే అన్ని చాలా బాగా కుదిరాయి, ఒకదానికొకటి బాగా సెట్ అయ్యాయి అని అనిపిస్తుంది. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీ వీడియో రిక్వెస్ట్ ఏంటో నాకు చెప్పండి. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు షేర్ దోస్ వీడియోస్ విత్ యూ గైస్. సో మీరు కనుక ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.